నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ వేంచేసి ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి తెప్పోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సర్వ అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లు రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వంగ సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువుదీరారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారు కాలువలో జల విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, డీఎస్పీ దీక్ష, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే ఈ పండుగ. ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్గా అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దాదాపు లక్ష పైగా భక్తులు వస్తారనేది ఎస్టిమేషన్. 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2014 వస్తే ఆ రోజు అజిత్ గారు మేయర్. ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది, ఇంత పొడుద మట్టి యూరిన్ అంతా. ఆ రోజు ఇమ్మీడియట్గా దీని ఒక ఘాటు కట్టమని ఆదేశించడం, వెంటనే చక్కటి ఘాటు కట్టారు. నేను మొన్న వచ్చి ముందు వెరిఫై చేశాను, చేస్తే అవతల పక్క కూడా ఇలాగే ఘాటు కడితే ఇంకా బాగుంటుంది, భక్తుల్లాగే ఆ పక్క కూడా కూర్చోగలరని చెప్పడం, దాని మీద అధికారులకు ఆదేశించాను. వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని కూడా చేస్తాను. మరొకసారి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సకల ఐశ్వర్యాలు